తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. 17 ఎంపీ నియోజకవర్గాల అభ్యర్థులకు బీ ఫారాలు అందించారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం ఒక్కో అభ్యర్థికి 95 లక్షలు విలువ చేసే చెక్కులు కూడా కేసీఆర్ అందించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం అనుసరించే వ్యూహంపై గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎండిన పంట పొలాలు పరిశీలించడంతో పాటుగా రోడ్ షోల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటల వరకు పొలం బాట, సాయంత్రం నుంచి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2-3 చోట్ల రోడ్ షోలు నిర్వహించనున్నారు. అలంపూర్, జోగులాంబ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 8 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అయ్యారు. చందు, సో ఓవరాల్గా సమావేశ అజెండాలో మెయిన్గా బస్సు యాత్రకు సంబంధించి ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఎలా ఉండబోతోంది? ఇక సమయం తక్కువ ఉంది, మరోవైపు నామినేషన్ల ఘట్టం కూడా ప్రారంభమైంది. సో ఇక షెడ్యూల్ ఎలా ప్లాన్ చేస్తారు? తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం ముగిసింది. ముఖ్యంగా సమావేశాల కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా రైతుల సమస్యలపైనే పోరాటం చేయాలని నిర్ణయం చేశారు. రైతుల సమస్యలపై పోస్ట్ కార్డుల ద్వారా ఫస్ట్ ఉద్యమాన్ని చేపట్టారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో లక్ష పోస్ట్ కార్డులు ప్రభుత్వానికి రావాలని కూడా నేతలు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మరోవైపు రైతుల కళ్ళాల వద్దకి వెళ్ళాలి, ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ పై ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉండాలంటూ కూడా నేతలకు ఇంటపోజ్ చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు పార్లమెంట్ సీట్లకు సంబంధించి 8 సీట్లలో గెలుస్తాము, మరో 3 విజయావకాశాలు ఉన్నాయంటే కూడా నేతలకు భరోసానిచ్చే ప్రయత్నాన్ని అయితే కేసీఆర్ చేశారు. మరోవైపు దాని బస్సు యాత్ర చేపడతానని చెప్పి జనం నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తుంది. బీఆర్ఎస్ కు ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది అంటే కూడా ఆయన మాట్లాడారు. అనుకూలాన్ని ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రస్తుతం బాధపడుతున్నారు. వాళ్ళంతా కూడా తనకు పోస్ట్ చేస్తున్నట్టు కూడా చెప్పారు. కీలక నేత తనను సంప్రదించినట్టు కూడా చెప్పారు. ముఖ్యంగా 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని కూలడానికి కుట్రలు చేశారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ లో బీజేపీ వాళ్ళు బద్దలిస్తారా అంటే కూడా చాలా హాట్ కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా అధికారంలో ఉందని చెప్పి కాంగ్రెస్ లో వెళ్తే అంతా కూడా బీజేపీ కథలాడుతుందని ఒక నాయకుడు తనకు చెప్పినట్టు కూడా కేసీఆర్ చెప్పారు. ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వస్తానని చెప్పి కేసీఆర్ చెప్పినట్టు కూడా ఈ సమావేశంలో చెప్పినప్పటికీ తాను వారించాలని చెప్పి కూడా కేసీఆర్ ఈ సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తామని మొత్తంగా 2022 నుంచి కూడా రోడ్ షోలు ప్రారంభించాలని చూస్తాను. ముఖ్యంగా అలంపూర్, గద్వాల నుంచే రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గం పరిధిలో 2 నుంచి 3 అసెంబ్లీ ఏరియాల్లో రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. రోజుకు 2-3 రోడ్ షోలు ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో రోడ్ షోలతో పాటు సాధారణ మీటింగ్లు కూడా ఏర్పాటు చేయాలి. విజయవంతం కూడా రైతుల కళ్ళ ధర్నా చేయాలని చెప్పారు. మొత్తంగా వివరంగా చూసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు ఫోకస్ పెట్టారు, ఎన్ని స్థానాల్లో ఖచ్చితంగా ప్రవేశం చేసుకోవాలని సమావేశాలు చెప్పారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే రైతు ఎజెండాతోనే మనం ముందుకెళ్లాలంటూ కూడా నేతలకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే రైతులంతా కూడా ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉన్నారు కాబట్టి వ్యతిరేకతని తమకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ఓటుని గొప్పగుట్టగా బీఆర్ఎస్ పడతాయనేటువంటి అంశాన్ని ఈ యొక్క సమావేశంలో చెప్పారు. మొత్తంగా చూసినట్టయితే ఈ ఎలక్షన్ లో ఈరోజు నామినేషన్ ప్రారంభమయ్యాయి కాబట్టి ఖచ్చితంగా నామినేషన్ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేయడంతా కూడా క్షేత్ర స్థాయిలో ఉండి ప్రచారాన్ని విజయం చేయాలని సమావేశంలో చెప్పారు. రైట్, థ్యాంక్ యూ చందు.